We ask each and everything in the name of Lord Jesus. Amen. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధన దైవము నీవేనయ్యా, ఆశ్రయకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్రయకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆద్యంతరహితుడవు నీవేనయ్యా, అనంత జ్ఞానివి నీవేనయ్యా. ఆద్యంతరహితుడవు నీవేనయ్యా, అనంత జ్ఞానివి నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా.
ఎందుకో నన్ను ఇంతగా ఏ పాట ఎందుకో నన్ను ఇంతగా ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము పాప నా రూపివైనావు నా శాపము పాప నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ రూపము నాలో నిలిచియున్నావు నీ పోలికలోని నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమను సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచియున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచియున్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధి నాలో నా సర్వస్వము నీలో నీ సంపదనాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివి నీవు నన్ను ఏకమగు వరకు నన్ను విడువానంటివి హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనసులముందే నీ మనసులో నెరవేరే నా మనుగడముందే నీ సంతములో నుండి ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా పిల్లలందరూ కలిసి ఒక పాట పాడండి పిల్లలందరూ
అందరికి తెలిసింది ఏదైనా ఒక పాటన ఉందా మీ అందరికి తెలుసు டிஸ்கஷன் யாருக்கும் தெரியாத பாட்டு மங்களம் चल चल చూసిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా రక్షించి నన్నెంతగానో దీవించావు పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా రక్షించి నన్నెంతగానో ప్రేమించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి మన మధ్యలో ఉన్న సిస్టర్ గ్రేస్ సిస్టర్ నేటి దినానికి గల దేవుని యొక్క ఎందుకని ఈ కూడిక దేవుడు ఎప్పుడూ వద్దన్న దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే అనునిత్యం అనుక్షణం ఆయన కోరేదే అది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమైనా నా సన్నిధిలో మీరు ఉండాలని. ఇప్పుడే ఎందుకు అనేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు అవసరం అనేవాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడు అవసరమా?
చేసుకోవాలా అనే వాళ్ళు కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. వాటి గురించి మన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది మన వంతు కాదు. కానీ దేవునికి ఇష్టమైన రీతిగా మనం ముందుకెళ్ళాలి. మరి నేటి దినానికి సమయానికి అందరినీ కుటుంబ సభ్యులను చేర్చి, ఎందుకని సిస్టర్ వాళ్ళు ఈ రీతిగా పెట్టారు. 2 మాటలు ఆమె లేచి మరి ఒక కూడిక గురించి చెప్పి తర్వాత మనం మెసేజ్ వెళ్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ప్రేయర్ మీటింగ్ ఎందుకు పెట్టాను అంటే దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలులు చేశారు. ఈ సంవత్సరం మరి మేలో నాని మ్యారేజ్ అయింది. దేవుడు ఆ విషయంలో కూడా మాకు ఎంతో సాయం చేసి మ్యారేజ్ కూడా ఘనంగా జరిగింది. అట్లనే మరి ఇదే సంవత్సరంలో డిసెంబర్లో మరి మినిది ఎంగేజ్మెంట్ అవుతుంది. మరి దాని విషయంలో కూడా దేవుడు మా జీవితంలో రమేష్ లేనప్పుడు కూడా మేము మరి ఈ కుటుంబంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలుని మేము జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు చేసిన మేలును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మా జీవితంలో మాత్రం చాలా మేలులు చేశాడు. ఇప్పటికి 6 years అవుతుంది రమేష్ డెత్ అయిపోయి. మేము స్క్రాచ్ నుంచి ఈరోజు ఈ స్థితికి ఉన్నామంటే అది దేవుడి కృపనే. హల్లెలూయా. ఆ దేవుడి కృప లేనిది మేము ఒక్క క్షణం కూడా బ్రతుకులేము, ఉండలేము. మా ఎవ్రీ స్టెప్లో దేవుడు మా తోడుండి మమ్మల్ని బలపరిచి ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. ఈరోజు మా బిడ్డలు అని కాపాడి మమ్మల్ని మంచి ఆరోగ్యంతో పెట్టినందుకు దేవుడికి మేము ఎంతో కృతజ్ఞతంగా ఉన్నాము. అట్లనే మీరందరూ మా గురించి ప్రేయర్ చేసి మా కుటుంబంలో వచ్చి ఈరోజు మా తోడుండి ఈ ప్రేయర్లో పాల్గొనేందుకు మీకు అందరూ కూడా నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. అట్లనే కాకుండా మరి ఈ సమయం దేవుడికి మనం ఎందుకు ఇస్తున్నామంటే ఎంగేజ్మెంట్ సండే ఉంది. మరి ఇన్ని రోజులు దేవుడు చేసిన మేలుని గుర్తు చేసుకుంటే వచ్చే రోజుల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాము. అంటే ఇది ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాం. హల్లెలూయా. 2 మాటలైనా చాలా మటుకు వారి యొక్క జీవితంలో నిజమైన అంటే బావగారు లేని తర్వాత స్క్రాప్ నుంచి పైకి వచ్చిన వ్యక్తి అది గొప్ప సాక్ష్యం. ఎక్కడో పడేసారు, ఎక్కడో మర్చిపోయారు, ఎక్కడో ఏమైపోయింది. మళ్ళీ ఈ స్థితిలో మేము ఉంటామా? ఉండమా? కానీ దేవుడు చేయి విడమని దేవుడు. హల్లెలూయా. ఆయన దగ్గర మనం వెళ్తే ఆయన మనల్ని ఎటువంటి సమయంలో కూడా వదిలిపెట్టాడు. ఇక్కడ 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు అక్కడ మనం చదువుకున్నట్లయితే, ఆయనను బట్టి 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఆయనను బట్టి రాము తీసుకున్నాం ఏదో వేరే తీసుకున్నాం. 1 దేవుని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు. ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మనకు మనవి ఆలకించునను. మనము ఏది అడిగినా ఆయన చేయడానికి సమర్థుడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. దేవుని నామమందు విశ్వాసం ఉంచిన మనము ఇక్కడ జీవము కాదు, దీని తర్వాత ఉండేది నిత్య జీవం. ఆ జీవము కొరకు ఇక్కడ మనము ఒక యాత్రికులుగా ఉన్నాము. ఆ యాత్రికుల్లో ఉన్న మనలో మరి దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండాలి. మనలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. హిందువులను చూసినట్లయితే వారి విశ్వాసం ఎక్కడెక్కడో నలుపుతారు, ఎన్నో కొండలు తిరుగుతారు, ఎన్నో చెట్లు పుట్టలు ఎక్కుతారు. వాళ్ళ విశ్వాసం అది. ఒక దగ్గరికి వెళ్తే సరిపోదా, ఇంకొక దగ్గరికి వెళ్తారు, ఇంకొక దగ్గర. వాళ్ళకి 333,000 చిల్లర దేవుళ్ళు అని చెప్పుకుంటారు వాళ్ళు కదా, కోట్ల దేవుడు. ఇంకా లెక్కకే లేదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి వాళ్ళకి. అయినా ఇక్కడ దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచమంటాడు. ఏ కుటుంబమైనా సరే ఆయన సన్నిధిలో ఉంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. ఆయన లేకపోతే మనం ధైర్యంగా లేము. ఏదైనా ఎలా జరిగింది సిస్టర్, ఇంత పెద్ద గొప్ప కార్యం చేసినామంటే ఆయన ఉన్నాడు అంటారు. హల్లెలూయా. ఇది నా చేతిలో ఏం లేదు, వచ్చింది అయిపోయింది. ఏమంటారు? వచ్చింది జరిగిపోయింది. అరే ఇంత పెద్ద ఎంగేజ్మెంట్ కార్యం రేపు జరుగుతుంది కదా, మరి ఎలా జరుగుతుంది అంటే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పని ఆయన చేసుకుంటాడు.
అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే. అదొక్క ధైర్యం చాలు. ఈరోజు బావగారు లేకపోయినా ఇంట్లో దేవుడే బావగారుగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, ఒక తండ్రిగా ఉన్నాడు, ఆయన్నే ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో అధైర్యపడకూడదు. అరే ఈరోజు ఇంటి యజమాని లేడు కదా, మా పరిస్థితి ఏందో అనుకుంటాం. కానీ నిజంగా దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాడు. ఒకవేళ మనకి ఏదైనా శ్రమలు వచ్చినా ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు అనేది గ్రహించాలి. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. కార్యం జరగలే ఈరోజు, కార్యం రేపు ఎల్లుండి జరగాలి. కానీ కార్యము చేస్తున్న దేవుడికి ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. హల్లెలూయా. జరగవలసిన కార్యానికి. అందుకే మనం ఏం చేయాలి, ధైర్యముగా ఆయన చిత్తానుసారంగా మనము మరి ఏది అడిగినా ఏమడగాలి? ఇప్పుడు రేపు జరిగే కార్యం అడగాలి, రేపు వివాహ కార్యం అడగాలి, రెండవది అమ్మాయి డెలివరీ అడగాలి కదా. ఇంట్లో ఉన్న ఈ రెండు ఈరోజు ముఖ్యంగా మనం గమనిస్తున్నాం. రేపు సండే రోజు సాయంత్రం జరగాల్సింది ఎంగేజ్మెంట్. దాని కొరకు కుటుంబ సభ్యులు కలిసి మనం ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ప్రేయర్ చాలు. దేవుని మహాకృపను బట్టి ప్రేయర్ అడిగితే చాలు, ఆయన అడిగితే చాలు, ఆయన సమస్తము సమకూరుస్తాడు. ఎలా జరిగిందో కూడా తెలియదు. మరి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించుచున్నాడు. మరి రేపు జరగవలసిన కార్యం ఏది లోటు లేకుండా ఆ యొక్క కార్యం జరగాలి. కాబట్టి ఆయన చిత్తానుసారంగా జరగాలి. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం. ఏది నాది అది కూడా తిరగకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచ్చిన దేనిని గురించి చింతించకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వముగా ఏముండాలంట? దేని గురించి కూడా చింతించద్దు. దేని గురించి చింత అసలే మన జీవితంలో ఉండకూడదు. ఎట్లయితుందో, ఏమవుతుందో, పిల్లల విషయంలో ఏమవుతుందో, రేపు పొద్దుగాల వివాహం జరిగినాక ఏమవుతుందో, ఒక కార్యానికి ముందు వచ్చినప్పుడు దేని గురించి మనము చింతపడకూడదు. చింత యావత్ ఏం చేయమంటున్నాడు? చింతపడకూడదు, కానీ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపన ఏ పని నువ్వు మొదలు పెడుతున్నావో ఆ పనికి మొదట నువ్వు చేయాల్సింది 2 మోకాళ్ళు దేవుని ఎదుట ఉంచాలి. వ్యక్తిగతంగా నీ రూమ్లో ఉండొచ్చు, నీ బెడ్రూమ్లో ఉండొచ్చు, ఏడున్నా సరే, ఆయన ఎక్కడున్నా సరే నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్న మాట ఏంటి ఇక్కడ? చింతించకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకము ఈ పని చేస్తాడు. దేవుడు చేస్తాడు నా పట్ల. కృతజ్ఞత ఆయన సన్నిధిలో మనం కనపడాలి. ఆ తర్వాత మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. విన్నపములు ఒక లిస్ట్ రాసుకోండి. విన్నపముల లిస్ట్. ఏ అవసరత, ప్రతి ఒక్కరికి అవసరత లేనివాడు ఎవడు లేడండి. అలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలంటే ఆ రేవంత్ రెడ్డికి ఉన్న ఏమంటారు అన్ని విధమైన చింతలు ఎక్కువనాయన కదా. ఈ తెలంగాణ నడపాలంటే అప్పుల పాలు అయిపోయి, అప్పుల పాలను తెలంగాణను ఆయన ఇంత పెద్ద కుటుంబాన్ని నడిపించాలి. మన కుటుంబాలకు కూడా విన్నపాలు ఉంటాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. నెల రాగానే మిత్తులు కట్టాలి తెలంగాణ రాష్ట్రం నుంచి. ఆయనకు ఎంతో టెన్షన్, అయినా హ్యాపీగా దొరుకుతూనే ఉంది. మరి అలాగా ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి నీ టెన్షన్ ఉన్నప్పుడు కూడా మనకు కూడా కొన్ని విన్నపాలు అనేది మన కుటుంబంలో సహజం. ప్రతి విన్నపాల గురించి దేవుని యొక్క నిలబడి ప్రార్థన చేయాలి. ప్రతి విషయానికి దేవుడు జవాబుదారి. ఆయన జవాబు ఇవ్వటానికి సముచితంగా ఉన్నాడు. కాబట్టి 7వ వచనంలో అదే చెప్తుంది. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములను మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును కాక.
ప్రతి విన్నపానికి యేసు క్రీస్తు మరి వలన మన హృదయానికి మరి ఏమి దేవుని వలన సమాధానం దొరుకుతుంది. ఈరోజు సమాధానం లేని బిడ్డలు ఎందరో కోప్పలతో ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదని కాదు, పేరుంది, డబ్బు ఉంది, ఇల్లున్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితంలో ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో దొరికేది కాదు. పోనీ వెలగట్టి కొనుక్కొచ్చి పెడదామంటే ఎక్కడ కూడా దానికి వెలగట్టేది లేదు. సమాధానంగా ఉండాలంటే అది ఎన్ని కోట్లు సంపాదించినా ఆ సమాధానం దొరకదు. ఎక్కడ కూర్చొని నీవు దేవుని సన్నిధిలో గడిపితే అక్కడున్నంత ప్రశాంతత ఇంకెక్కడ అనుభవించదు. ఒకవేళ అదే మాట్లాడుతున్న ఒక సినిమాకి అయితే 3 గంటలు మంచి సమాధానం ఉంది, నాకు శాంతి ఉంది అని అంటావా, అది ఒక 3 గంటలు మాత్రం నీకు ఇంకొచ్చి తర్వాత వచ్చిన తర్వాత రొటేషన్. ఈరోజు చాలామంది సాక్ష్యాలు వింటారు. నా జీవితంలో ఎప్పుడు లేని సమాధానం యేసయ్యను నమ్ముకున్నాక, యేసయ్య మార్గంలో నడిచినాక, నేను రక్షించబడిన తర్వాతనే నాకు ఈ సమాధానము దొరికిందంట. అలాంటి సమాధానకర్త ఆయన భుజం మీద రాజభారం ఉంటుంది. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకు కర్త. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి, విజ్ఞాపనల గురించి ప్రార్థించాలి, మొరపెట్టాలి. సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములను మన తలంపులకు కావలి. దేవునికి స్తోత్రం కలుగును. కావలి ఎలా ఉంటాడంట? ఒక ఇంటి ముందర వాచ్మెన్ ఉంటాడు, తెలుసు కదా, ఒక బిల్డింగ్ ముందర వాచ్మెన్ ఉంటాడు. మన తలంపులకు కూడా దేవుడు అలా వాచ్మెన్గా పనిచేస్తాడు. నీకు ఆలోచన పుట్టక మునిపే ఈ కార్యం గురించి జరగాలి అన్నప్పుడు ఆయన నీ ఆలోచన, నీ తలంపులు ఎరగక ముందు నీ దారులు తెరుస్తూనే ఉంటాడు. అలాగా ఆయన మరి కావలిగా ప్రతి ఇంటి కార్యాలను జరిగిస్తాడు. మరి ఇందును బట్టి దేవాది దేవునికి మనం ఎప్పుడూ కృతజ్ఞత, విజ్ఞాపన, మరి ప్రార్థనలు జరిగిస్తాం. ఎందుకు అని ప్రశ్నించడానికి లేదు. దేవుడు ఏమన్నా నా దగ్గరికి వస్తాయంటే నేను వెళ్ళిపోని అంటాడు. దేవుడు ఏ సమయమైనా సరే, ఏ సందర్భమైనా సరే, అది ఎలాంటి కార్యమైనా సరే, నువ్వు ప్రయాణం చేసినప్పుడు దేవుడిని ధ్యానించవచ్చు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, ద్వితీయోపదేశం 6వ అధ్యాయంలో మాట్లాడుతాయి. నువ్వు లేచి నడిచినా కూర్చున్నా దేవుని నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ మర్చిపోమా, అప్పుడు దేవుడు నిన్ను కూడా మరవడు. ఆయన పక్షాన, నీ పక్షాన దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగినట్టుగానే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎట్లా చేయాలి? ఎంగేజ్మెంట్ జరిగినట్టే, మీరు అడిగినవి జరిగినట్టే చేయాలి. అయితే ఒక ఉదాహరణ చెప్తాను. నేను 2007లో అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసినప్పుడు అప్పటికి రిజల్ట్స్ రాలే. ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాను నేను. ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత అరే రిజల్ట్స్ రాలేదు, అప్పుడు ప్రేయర్ మీటింగ్ అంటే నాకు కొన్ని దేవుడు చేసిన మేలు ఉన్నాయి, నా తల్లిదండ్రులు సన్మానించాలి, సో దాంతోపాటు ఇది కూడా నేను పెట్టేసాను. నిజంగానే రిజల్ట్స్ రాలేవు, కానీ ఇక ఆ మీటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి. అది అయినట్టుగానే నువ్వు రిజల్ట్స్ రాకముందు ఎట్లా చేసినావు ప్రశ్నించున్నాను. అంటే దేవుని యొక్క. కాబట్టి మనకు దేవుని మీద, దేవుడు చేసే కార్యాల మీద నమ్మకం ఉంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అటు నమ్మకం, దృఢమైన నమ్మకం ఉండాలి. ఈరోజు ఇక్కడ కూడా ఇదే మాట్లాడుతుంది. 24వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లా పొందినామని నమ్మాలి. దేవుడు చేస్తారు. అవిశ్వాసంతో ఉండకుండా విశ్వాసము కలిగి ఉండి ప్రార్థన చేస్తూ తప్పకుండా దేవుని కార్యాలు ఎలా జరిగాయో మన కంటికి కనబడవు, చెవులకు ఆశ్చర్యానికి గురి చేస్తాడు దేవుడు. ఆశ్చర్యానికి. అందుని బట్టి మరి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు
మీరు ప్రార్థన చేయనప్పుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినాయని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని దేవునికి స్తోత్రం కలుగును. మనం ఈరోజు నమ్మాలి, విశ్వసించాలి. ఆ కార్యం జరుగుతుంది. డెలివరీ కార్యం కూడా ప్రభు చేస్తాడు, వివాహ కార్యం కూడా ప్రభు చేస్తాడు. మనం ఆహ్వానించాలి. మొదట ప్రభువును మనం ఆహ్వానిస్తేనే ఆ రోజు కానాను పెళ్లిలో మరి ఏమన్నది, నేను కూడా పోతున్నా, నువ్వు కూడా రాయ్యా, నేను కూడా కానాను వివాహానికి వెళ్తున్నా, నువ్వు కూడా రా నాతో పాటు. వెళ్ళింది. ఆ వివాహానికి ఆ కుటుంబాన్ని ఆహ్వానించారు, కుటుంబ యజమాని. కానీ ఏసే కార్యం చేస్తాడని ఆ కుటుంబం ఎన్నడూ అనుకోలే. నాలో ఇలా తగ్గిపోతుంది, ఈ ద్రాక్షరసం అయిపోతుంది, ఆయన వస్తాడు చేస్తాడని ఆయన ఎప్పుడు అనుకోలే. ఎవరు? ఆ వివాహము యొక్క యజమాని. అని అక్కడ లోటు ఉన్నది, ఆ లోటును ఆయన సమకూర్చాడు. అదే రీతిగా ప్రతి వారి జీవితంలో లోటు ఉంటుంది, ప్రతి వారి కుటుంబంలో లోటు ఉంటుంది. ఆ కుటుంబంలో మన యొక్క విజ్ఞాపన ప్రార్థన ఉండాలి. అప్పుడే దేవుడు అంటాడు కదా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, వేటి గురించి మీరు ప్రార్థిస్తారో, ఏ సమస్య గురించి మీరు అడుగుతున్నారు, అవి మీరు పొందుతారు తప్పకుండా. ప్రభు ఆ యొక్క కార్యాన్ని చేయడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి 18వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబ సభ్యులను చేర్చి ఇద్దరు ముగ్గురు చాలన్నారు, కానీ ఇక్కడ ఏమైంది? ఈరోజు మనం అడుగుతున్నాం. అందుకే చాలా క్లియర్గా ఈ చివరికి వచ్చినానికి నేను చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తమ వేడుకొను దేవుని గురించి భూమి మీద ఏం కావాలంట? ఏకీభవించాలి. ఒకే ఆత్మ, ఒకే శరీరం కలిగిన. ఇదంతా మనమంతా వేరువేరుగా ఉండొచ్చు, మనమంతా వేరువేరు శరీరాలు ఉండొచ్చు, కానీ క్రీస్తులో ఒకే ఆత్మ కలిగిన వారమై ఉండాలి, ఒకే కుటుంబం కలిగిన వారు ఉండాలి, ఒకే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ఏక మనసు ఏక స్వభావం. ఇవి కలిగి ఉండి దేవుని అడిగితే తప్పకుండా ఆయన ఆ కోరికలను తీరుస్తాడంట. అంటే చూడండి, అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని ఖచ్చితంగా లభిస్తుంది. అది మేలైన దీవెనలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు. వారి ద్వారా అనేక మన కుటుంబ సభ్యులకందరికీ కూడా ఆ యొక్క చక్కటి దీవెనలు వాటికన్నిటికీ ఏంటి కారణం? ఒకటే, ఏం చేయాలంట? కుటుంబం అంతా కలవాలట, కుటుంబంతో కలిసి ప్రార్థించాలంట. అది ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి పరలోకమందున్న తండ్రి వలన మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క గొప్ప అవకాశము మనకు దొరుకుతుంది అని అందుకే అంటున్నాడు 20వ వచనంలో, ఎలయనగా ఇద్దరు ముగ్గురి నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యలో. కాబట్టి ఏకీభవించాలి. కుటుంబంలో ఎవరికి ఏ అవసరత ఉందని, కుటుంబంలో ఏది అక్కరున్నదో, ఏది అవసరం ఉన్నా ఏకీభవించాలి. ప్రార్థన, ఆ ప్రార్థనలే ఆ కుటుంబాన్ని బలపరుస్తుంది. ఆ ప్రార్థనే ఆ కుటుంబ సమస్యలను తీరుస్తుంది. ఆ ప్రార్థన లేకుండా మనం ఏది కూడా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ప్రతి వారు కూడా ఇది గ్రహించాలి. ప్రతి వారి అక్కరలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అదే రీతిగా ఇక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన నామమును ఆయనను ఆరాధిస్తే చాలు. వారి మధ్యలో ఉండి ఈ జరగవలసిన కార్యం, అది ఎంగేజ్మెంట్ కార్యం కావచ్చు, వివాహ కార్యం కావచ్చు, యేసయ్య నామంలో అది చక్కగా జరిగిపోతుంది. మనకు కనులకు ఆశ్చర్యాన్ని అది కలిగచేస్తుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న శాంతమూర్తి ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత వసంతన్న పరలోక ప్రార్థన ఆశీర్వాదం చేస్తారు. వసంతన్న ప్రార్థన శాంతమూర్తి. పరిశుద్ధుడా 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 నమ్మదగిన దేవ, జీవం గల దేవ, మీ నామానికి స్తోత్రం తండ్రి. మరి ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తోత్రం తండ్రి.
మీ ఎంగేజ్మెంట్ గురించి దానికన్నా ముందుగా నీ నామాన్ని స్తోత్రించాలి, కనపరచాలి అని ఒక ఉద్దేశంతో వీళ్ళు ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాను తండ్రి. బిడ్డను ఆశీర్వదించండి, తల్లిదండ్రులను ఆశీర్వదించండి తండ్రి దేవా. వాళ్ళు చేసే కార్యక్రమం అంతా మీరే ముందుగా ఉండి వాళ్ళని నడిపించాలని, ఏ కొదువు కూడా లేకుండా వాళ్ళని నడిపించాలని కూడా వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి. మరి కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీరే తోడునీడగా ఉండి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేర్చాలని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా బిడ్డను ఆశీర్వించండి, నేను ఆశీర్వించండి, హెచ్చుగా దీవించండి తండ్రి దేవా. తండ్రి వాళ్ళ తల్లిని కూడా ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళు ఆ కార్యక్రమం చేయబోతుండగా తండ్రి దేవా, ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏది కొదువ లేకుండా మీరే నడిపించగలని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ప్రేయర్ చేస్తున్నామని కూడా మేము వాగ్దానం చేస్తున్నాం తండ్రి. వీళ్ళకందరికీ కూడా మేము సహాయకరంగా ఉండి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి కాపాడాలని, ముందు మీ యొక్క నామం మేము ఘనపరిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి కాపాడాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న ప్రేమగల తండ్రి, సర్వలోకాన్ని సృష్టించిన మహారక్షకుడు కుమారుడైన దేవ, మీరే నిజమైన దేవుడు ప్రభా, మీరే లోక రక్షకుడు ప్రభా, లోకాన్ని జయించిన వారు ప్రభా, లోక పాపాలను మోసుకెళ్ళిపోయిన స్తోత్రాలు తండ్రి ప్రభా. ఏసే తండ్రి, మేమందరం ఇక్కడ ఎందు నిమిత్తం కూడి ఉన్నాము ప్రభా, మీరు బాటంగా ఏమైనా ప్రభా. మరి మరి మీరు మరి ప్రభా, మరి ఎల్లుండి జరిగే ఎంగేజ్మెంట్లో ప్రభా తండ్రి, మీ కార్యక్రమం అంతా మంచిగా జరగటానికి ప్రభా తండ్రి, ఏ కొరత లేకుండా ప్రభా తండ్రి, వాతావరణం కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా తండ్రి. ప్రభా తండ్రి ఏసయ్య, మరి బిడ్డలను ప్రభా మిల్లిని కూడా మరి ఇంత మటుకు కాపాడి ప్రభా తండ్రి, ఒక ఇంటికి వెళ్ళిపోయే బిడ్డ ప్రభా తండ్రి, మరి ఇంత మటుకు కాపాడి భద్రపరిచినారు ప్రభా. నీ పాదాలు స్తోత్రాలు ప్రభా. ఈ కొద్ది సమయం మాకు ఇచ్చినందుకు నీ పాదాలకు వేలాదిగా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసయ్య నామమున వినయంగా అడుక్కుంటున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభు, నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు కూడి వచ్చిన కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాను. ఎందుకని చేరి నిన్ను స్తుతిస్తున్నాము, మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. ఎందుకని నీ సన్నిధిలో కృతజ్ఞత కూడికగా ఏర్పాటు చేసినామో ప్రభు, సమస్తం ఎరిగిన దేవుడు. ఏ రహస్యము నీ ఎదుట దాచబడలేదు, సమస్తము కూడా ప్రభా మీకు తెలిసి నీ సన్నిధిలో మేము ఉంచున్నాం. ఇదిగో మా ప్రభా, మరి ప్రత్యేకంగా నిన్ను విషయంలో ప్రార్థిస్తున్నాం. అమ్మ తన యొక్క నాయన వివాహానికి సిద్ధమవుతుండగా మొదటి స్టెప్గా ప్రభా, ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి బిడ్డ సిద్ధమవుతుండగా నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల బిడ్డపైన ఉంచండి అయా. ప్రత్యేకంగా మరి అయా జరగవలసిన కార్యం గురించి ప్రార్థిస్తున్నాం. ఆ రోజు వాతావరణం గురించి ప్రార్థిస్తున్నాం. ఏ నాయన మరి దురాత్మ శక్తులు, అపవాది శక్తులు ఏది కూడా అయా ఆ యొక్క ప్రాంతానికి కూడా రాకుండా, దరిదాపుల్లో కూడా రాకుండా యేసయ్య నామంలో సమస్తము సమకూడి జరుగుటకు సహాయాన్ని దయచేయండి. అంతేకాకుండా ప్రభు, ఈ యొక్క కుటుంబంలో తండ్రి ఆ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు ఆది నిత్యముగా ముందు మీరుండి కుటుంబాన్ని నడిపించండి. ఏది లోటు లేకుండా ప్రభా వారిని వారి యొక్క హస్తాలను బట్టి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏది అక్కడగా ఉన్నాయో, ఏవి కొరతగా ఉన్నాయో మీరు ప్రార్థించి విజ్ఞాపన పూర్తిగా మీరు నా సన్నిధిలో అడగండి, నేను ఇస్తానని సెలవిచ్చినాం ప్రభా. మరి ఈరోజు ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. యజమాని లేకపోయినప్పుడు కూడా కుటుంబ యజమానిగా మీరున్నందుకు స్తోత్రాలు అయా. పెద్ద మరి ముందుగా జరిగిన దాని యొక్క వివాహ కార్యంలో మీరే ఉన్నారు. ప్రతి కార్యక్రమాన్ని జరిగించారు. అది ఘనముగాను జయకరముగాను నీ నామానికి మహిమ తెచ్చి కార్యక్రమంగా జరిగించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన ఆ బిడ్డలను ప్రేమించి ఇస్తున్న బహుమతి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. చక్కటి తల్లి బిడ్డకు క్షేమంగా డెలివరీ కలుగుటకు సహాయం దయచేయండి. అదే రీతిగా నాయన ప్రత్యేకంగా
మరి వారి యొక్క మదర్స్ని తండ్రి మీరు ప్రత్యేకంగా కాపాడండి. మరి వారిని ఆయన ఈ కార్యక్రమం ఎలాంటి టెన్షన్స్ లేకుండా అయా మరి మీరే ఆ బిడ్డలను ముందుండి నడిపించండి. మరి రావాల్సిన బిడ్డలందరూ కూడా క్షేమంగా ఆ యొక్క సమయానికి ఆ యొక్క హార్ట్ రప్పించి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్న దైవజనులను ప్రత్యేకంగా అభిషేకించండి. అయా మరి వారు ఏ రకమైన కార్యక్రమంలో దైవజనులు నడిపిస్తారో ఆ రకంలో బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయ కృపను దయచేయండి. మరి 2 కుటుంబాలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి జరగవలసిన ప్రతి కార్యము కూడా నీ నామంలో జరిగించుకొని మహిమ పొందండి. అయా ప్రేమపూర్వకంగా బిడ్డలు ఆహ్వానించిన కుటుంబ సభ్యులందరినీ కూడా చేర్చావు. అయా మరి వారి ప్రయాణం తోడుగా ఉన్నాం. తిరుగు ప్రయాణం శ్రమంగా కూడా నడిపించండి. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా ఈ కుటుంబానికి దాయిచేయాలని యేసు అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు అలాగే మాకు కావాల్సిన దినహారము దయచేయండి. ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలతో ఏకాగ్రతను తప్పించి ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన సన్నిధి ప్రత్యేకంగా నాయనా మరి కృతజ్ఞత కూడిక నిర్వహించిన కుటుంబాన్ని అయా మరి బిడ్డ వివాహానికి లేదా ఎంగేజ్మెంట్ కార్యానికి సిద్ధమవుతున్న మీనికి వారి కుటుంబానికి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. There shall be showers of blessing. This is the promise of God. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drops from clouds are falling, but for the showers we plead. There shall be showers of blessing, oh that today they might fall. Lord, to God we are confessing, now as on Jesus we call. Showers of blessing, showers of blessings we need. Mercy drops from the are falling, but for the showers we plead. Amen. Praise the Lord.